ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ముందుగా ఒక వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను, దీన్ని చూడండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. చూడండి, ఈ పాస్టర్ పేరు శాలం రాజు అని చెప్పి, ఇతగాడు ఏమంటున్నాడంటే, ఒక చర్చి ముందర ఎవరో ఒక అబ్బాయి పూల కొట్టు పెట్టుకున్నాడంట. ఆ పూల కొట్లో ఒక్కరు కూడా పూలు కొనలేదంట. పాస్టర్ గారు వచ్చి, ఎందుకురా అలా ఉన్నావంటే, నేను ఈ చర్చి ముందర పూల వ్యాపారం చేస్తూ ఉన్నాను, ఒక్కరు కూడా పూలు కొనడం లేదు. మల్లెపూలు, గులాబీ పూలు, ఇన్ని రకాల పూలు ఉన్నాయి, అసలు ఒక్కరు కూడా కొనడం లేదు, అందుకే చాలా బాధగా ఉంది అంటే, కొనర్రా, చర్చిలోకి వచ్చేటువంటి వాళ్ళు, పరిశుద్ధ ఆత్మను పూజించేటువంటి వాళ్ళు, పూలు పెట్టుకోవడానికి విచ్చలవిరిగా తిరగడానికి వాళ్ళేం బజారు ఆడవాళ్ళు అనుకున్నావా అని మాట్లాడుతున్నాడు ఈ దుర్మార్గుడు. ఎంత అహంకారం అండి! అంటే హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్క మహిళ పూలు ధరిస్తుంది. స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి 5 వస్తువులు ఉన్నాయి. వీటినే పంచమాంగళ్యాలు అని పిలుస్తారు. పసుపు, కుంకుమ, పూలు, గాజులు, కాలుమెట్టెలు, మాంగళ్యము. ఈ 5 వస్తువులు ఎవరైతే ధరిస్తారో ఆ స్త్రీని ముత్తైదువ అని పిలుస్తారన్నమాట. మన సనాతన ధర్మంలో స్త్రీలు పసుపు, కుంకుమ, పూలు ప్రతినిత్యము ధరిస్తారండి. పసుపు కుంకుమలను, పూలను ఎంతో శుభప్రదంగా భావిస్తారు. పూలు పెట్టుకునేటువంటి స్త్రీలందరూ బజారు స్త్రీలు అని మాట్లాడడం ఎంత దారుణమండి! చూడండి, వీళ్ళ మత గ్రంథాలు వీళ్ళకి ఇవే నేర్పిస్తూ ఉన్నాయి. మన హిందూ ధర్మంలో స్త్రీలు పుట్టినప్పటి నుండి మరణించే వరకు ప్రతినిత్యము పూలు పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని సమయాల్లో మాత్రమే పూలు ధరించరు. అమ్మాయి పుష్పవతి అయినప్పుడు తలనిండా పూలు ముడుస్తారన్నమాట. పెళ్ళయ్యేటప్పుడు మొగ్గలు జడ వేసి చక్కగా తలనిండా పూలు పెడతారు. అదేవిధంగా ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా తలలో పూలు పెట్టుకోకుండా పూజలు వ్రతాలే చేయరు. పూలు ధరించేటువంటి స్త్రీలందరూ బజారు స్త్రీలు అని మాట్లాడుతున్నాడు ఈ దుర్మార్గుడు. వీరిని ఖండించాలా వద్దా? ఇప్పటికే చాలామంది ఈ పాస్టర్ని ఖండించారు. మన ఛానల్ ద్వారా కూడా ఇతడు అంటున్నటువంటి మాటల్ని పూర్తిగా నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు విపరీతంగా పెరిగిపోయారండి. ఎప్పుడూ కూడా సనాతన ధర్మం మీద పడి ఏడవడమే సరిపోతుంది. పోనీ ఇతగాడు చెప్పినట్లు వీళ్ళ ధర్మంలో ఉన్నటువంటి స్త్రీలు పూలు ధరించరా అంటే వాళ్ళు కూడా పూలు ధరిస్తారు. అంతెందుకండి, యేసుక్రీస్తు వాళ్ళ తల్లి మేరీ మాత కూడా పూలహారాలు వేస్తారు. మల్లెపూలతో ఆవిడకు కూడా అలంకారం చేస్తారు. అంటే మేరీ మాత కూడా బజారు స్త్రీనేనా? ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో మేరీ మాత కూడా పూలహారం వేసి మల్లెపూలు చుట్టారు. అంటే మేరీ మాత కూడా బజారు స్త్రీనేనా? ఇతడు ఎవరిని దూషిస్తూ ఉన్నాడు? ఇతగాడు హిందూ మహిళల్ని దూషించబోయి వాళ్ళ ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు తల్లి మేరీనే దూషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మేరీ మాత కూడా ప్రతినిత్యము పూలు వేస్తారు. యేసు ప్రభు కూడా పూలహారాలు వేసి ఈ మధ్యన ఊరేగిస్తూ ఉన్నారు. ఎంత దారుణమండి! ఇటువంటి దుర్మార్గులను ప్రతి ఒక్కరూ కూడా ఖండించవలసిందే. పూలు పెట్టుకునేటువంటి స్త్రీలందరూ బజారు వాళ్ళు అంటూ ఉన్నాడు కదా ఈ దుర్మార్గుడు. వీళ్ళ ధర్మంలోనే ఎంతమంది పూలు పెట్టుకుంటూ ఉన్నారండి? వీళ్ళు దేవతలకంతా కూడా పూలు అలంకారం చేస్తూ ఉన్నారు కదా. సిద్ధాంతపరంగా ఎన్ని మాటలైనా మాట్లాడని మన వాళ్ళు సమాధానాలు చెప్తారు. అంతేగాని స్త్రీల జోలికి వస్తే మేమెవరూ కూడా ఊరుకోము. మన సనాతన ధర్మము, మన పురాణాలు, మన శాస్త్రాలు మనకి ఏమని బోధిస్తూ ఉన్నాయి? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అన్ని లోకాలు సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని మనం కోరుకుంటూ ఉన్నాము. వీళ్ళ మత గ్రంథాలు వీళ్ళు ఏమని బోధిస్తూ ఉన్నారు?
పూలు పెట్టుకునేటువంటి స్త్రీలందరూ కూడా బజారు స్త్రీలు. విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి. ప్రభువుని నమ్మనటువంటి వాళ్ళు నరకానికి పోతారు. వాళ్ళ పిల్లల్ని చంపి వాళ్ళ మాంసము వాళ్ళ చేతే తినిపిస్తాము. ఇవా మత గ్రంథాలు బోధించవలసింది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లి తండ్రి గురువుని పూజించండి. ఆ తర్వాత భగవంతుణ్ణి ఆరాధించండి. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః. ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడాలి. ధర్మాన్ని ఆచరించు, ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. అన్నదాత సుఖీ భవ. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టు. అన్నం పెట్టిన వాడు చల్లగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని ఆశీర్వదించేటువంటి ధర్మం మన సనాతన ధర్మం. మన సనాతన ధర్మం మనకు ఎంత జ్ఞానాన్ని బోధిస్తుందండి. కానీ వీళ్ళు మత గ్రంథాలు, వీళ్ళు బోధించేటువంటి విషయాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి. ఏ ధర్మం గొప్పదో మీకే అర్థమవుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.